ఈరోజు సరదాగా విలేజ్లో కొద్దిసేపు టైం పాస్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు మీరు ఈవినింగ్ 4 o'clock. సో అన్ని గేదెలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఆవులు గేదెలు అన్నీ కూడా పొలం నుంచి. తర్వాత మనం ఇప్పుడు వెళ్దాం మమ్మీ వాళ్ళ ఇంటికి. సో మమ్మీ ఏం చేస్తుంది ఏంటి అనేది చూసి వచ్చేద్దాం. వచ్చేయండి, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. మన ఇంటికి ఫ్రంట్ సైడ్లో ఉంది మమ్మీ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో మమ్మీ ఇప్పుడు మజ్జిగ చిలుకుతుంది. అందరూ మార్నింగ్ మజ్జిగ చిలుకుతూ ఉంటే మమ్మీ మాత్రం ఈవినింగ్ చిలుకుతూ ఉందన్నమాట. తర్వాత నేను పిన్ని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మమ్మీ వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడ పాత్రలు తోముతూ ఉంది. చూసారా, ఫ్రెష్ మజ్జిగ. ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మజ్జిగ కొద్దిగా సాల్ట్ వేసి ఇస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో మనకు విలేజ్లో ఫ్రెష్ బటర్ మిల్క్ దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక పిన్ని బోండాలు తింటూ ఉంది. ఇది మా ఊర్లో చిన్న చిన్న షాప్స్లో చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చేసే విధానం ఎలా ఉంటుందో కానీ మన ఇంట్లో కూడా అంత టేస్ట్గా రావు, అంత బాగుంటాయి అన్నమాట. సో పూజీ ప్రణవ్ వచ్చినా కూడా ఎక్కువ అక్కడే ఆ షాప్లోనే బోండాలు తెప్పించుకొని తింటూ ఉంటారు. ఇక్కడ అక్క చెల్లెళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ బోండాల విషయానికి వస్తే నేను అడిగాను ఆ బోండాలు చేసామని కూడా, కానీ నార్మల్గా మనం చెప్పినట్టు చెప్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వాళ్ళు ఏమేస్తారో ఏంటో. ఎప్పుడు కూడా మన పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే చేస్తూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు వాళ్ళు చేసే విధానం నీట్గా ఉండదు అలా ఇలా అని, కానీ ఇప్పుడు నేను చెప్పే ఆవిడ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మమ్మీ వాళ్ళ మనవడు కుక్కతో ఆడుకుంటూ ఉన్నాడు. చూడండి ఎంత ఫోజ్ ఇస్తున్నాడు. కుక్క హ్యాపీగా అలా కూర్చో ఉంటే దాన్ని ఫోటోకి స్టిల్ ఇస్తూ ఉన్నాడు మమ్మీ మనవడు. ఇక సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెటూరుకు వచ్చినప్పుడు సరదాగా ఇష్టపడేది కోళ్లతో ఆడుకోవడం, మేకలు, ఇలా కుక్కలతో వీళ్ళు సరదాగా ఆడుకోవడం చాలా ఇష్టం. మెయిన్ మట్టిలో ఆడుకోవడం చాలా ఇష్టం. ఈవెన్ పూజీ ప్రణవ్ ఎప్పుడైనా మన విలేజ్కి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలప్పుడు ఎక్కువ మట్టిలో ఆడుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. అమ్మ కూడా వారించేది కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇష్టం అలా ఉండని అని చెప్పి వాళ్ళు. అప్పుడు పూజీ ప్రణవ్ చిన్నప్పుడు కూడా ఒక పెద్ద ఇసుక దిబ్బలాగా ఉండేది, అక్కడ వాటర్ పెట్టుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంత సరదా వాళ్ళకి మట్టిలో ఆడడం అనేది. మనం చిన్నపిల్లల్ని ఎప్పుడు అవాయిడ్ చేస్తుంటాం, మట్టిలో వెళ్ళొద్దు, మట్టి పూసుకోవద్దు అని. కానీ ఎంత వాళ్ళు మట్టిలో ఆడుకుంటే అంత రెసిస్టెన్స్ పెరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మా పని వాళ్ళ పిల్లలు ఎప్పుడు మట్టిలోనే ఉంటారు, అయినా వాళ్ళకి ఏ డిసీజెస్ రావు. అందువల్ల నేను వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుందేమో, రెసిస్టెన్స్ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాను. తర్వాత మా మమ్మీ బిజీ అవడంతో పిన్ని దగ్గర ఇచ్చిందనమాట మజ్జిగ చిలకడానికి. నాకు విలేజ్లో ఇష్టం లేని పని అంటే ఈ మజ్జిగ చిలకడం, గోంగూర వలవడం. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా మా చేత మాకు డైలీ మేము ఒక 15 to 20 మెంబర్స్కి అన్నం పెట్టాల్సి వచ్చేది. అప్పుడు అమ్మ ఎప్పుడు మా అన్నయ్య చేత నా చేత గోంగూర మాత్రం వలిపిస్తూ ఉండేది, అలాగే మజ్జిగ కూడా చిలికిస్తూ ఉండేది. అందువల్ల నాకు ఎప్పుడు చిరాక రెండు పనులు. తర్వాత వీధిలో సరదాగా మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుంటే అందరూ పోగొయ్యారనమాట. ఇది ఒక కామన్ జంక్షన్ అనమాట. అప్పుడప్పుడు ఇక్కడ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ వ్యూ మీరు చూడొచ్చు. ఇది విలేజ్ అంటే ఇంత ఆప్యాయంగా ఉంటారు. తర్వాత బాబాయ్ వచ్చారు 1 week కోసం. సో మన పిన్ని బిజీ అయిపోయింది. బాబాయ్ ఉంటే పిన్ని సరదాగా మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. కానీ బాబాయ్ కూడా బాగా జాలీగా ఉంటారనుకోండి, కానీ ఎంతైనా కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి పిన్ని మాతో తక్కువ టైం స్పెండ్ చేస్తుంది బాబాయ్ వచ్చినప్పుడు మాత్రం. రైతు బిడ్డ కష్టపడతాడు, రైతు బిడ్డ రైతు కష్టం చల్లేస్తావురా. ఇక్కడ రా, దగ్గర కదా వానొస్తా ఉందా అన్న, గింజలు చల్లుతా ఉంది. రాత్రి వానతో మురిసిపోవాలా పైకా సో ఈరోజు రైతు బిడ్డ గోంగూర గింజలు చల్లుతుంది. ఇరాని దీనికైతుందా ఇదే మళ్ళీ బాగా నువ్వు చల్లిన అంతా నేనే చేస్తా.
అంతే కదా అంటే ఇది ఊరికి పోతాడు ఇగో అంటే ఒక కొత్త వాళ్ళు అంతే కదా గుంపు పని ఒక్కొక్కటి ఈ పాదంతా నేను జల్లినట్టు ఎట్ట వస్తాయి చూద్దాం. ఒట్టి గొంగూరేనారా అన్ని రుచిగా బెల్ల ఈ పోయాను తెస్తానందా విజేత అయిపోయినాయి చూసుకోబోద్దాం ఈ వాళ్ళు అమ్మయ్యో బంగారే పోయి ఇది నీ పాది సరే దీనిలో మొలిసిన తర్వాత అన్ని పీకేసి వాళ్ళు కార్లు వేసి పంపించేద్దాం తినుకుంటారు గోంగూర పెట్టుకుని. పట్టేనా ఎంత ఎన్ని జల్లిస్తుందా ఇంకేంది పాదు ఉందా చాలుతాయ్యా మరే దాని ఫలితం కొట్టు పాటు అనుకుంటున్నాను బాగానే ఈ పాదంతా నేను జల్లాను. ఇంకా మొలకలు వచ్చాక వాళ్ళు జల్లింది బాగా వస్తుందా నేను జల్లింది బాగా వస్తుంది చూద్దాం. తర్వాత గింజలు జల్లేసిన తర్వాత తినాలా అంతే కదా అవి పైన ఉంటాయి అయితే చూడు కరెక్టా అతను స్లీవ్ పట్టానుకో మొత్తం పట్టి కలిసిపోద్ది. ఈ సిరాకు అవే ఈ చిరాకు గింజ అవి మా ఇసుక కలపదు కప్తారు ఎక్కువ పడతాయని ఇసుక పోయింది పలసంగా పడద్దునా చిన్న బిట్టు నాది కాదు అసలు ఒళ్ళు బతికిపోయిపోయి అసలు అప్పుడు తుమ్మిపోతుంది కదా బాగుండేది ఏం పని చేసింది అదే 3 పార్లు తగడమెత్తాడు వాన ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళిపోతున్నా నీళ్ళు నిలిచి అంత వాన రాలేదు కానీ గబ్బు పొడవాలా నువ్వే మళ్ళీ ఊర్లో అంతా దండర వేయాలి రే రఘురెడ్డి వాళ్ళ ఇంట్లో గోంగూర ఉందని నాజుకే కొడతాను చూడు వచ్చేస్తారా ఒక్కడికే సరిపోతాడు ఇంకెవరు సరిపోడు ఈయన భరించలేరు అందరూ ఈయన భరించలేరు అందరూ ఫ్రెండ్స్ మా మాటలన్నీ విన్నారు కదా విలేజ్లో మేము ఎంత సరదాగా ఉంటాం అనేది. తర్వాత ఇది మన బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు వేస్తూ ఉన్నారు. కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ ఫ్రెష్ ఆకుకూరలు పెంచుదామని గోంగూర, తర్వాత చిర్రాకు, బెండకాయ చెట్లు ఇవన్నీ వేస్తున్నారనమాట. సో నేను కూడా సరదాగా వాళ్ళతో వేయడం మీరు చూసారు కదా. సో ఇవి ఒక 4-5 డేస్కి బాగా మొలకలు వచ్చేస్తాయి. మొలకలు అంటే సెకండ్ డే వస్తాయి అనుకోండి, కాకపోతే కొంచెం బాగా 4th డేకి వచ్చేస్తాయి. అవి వచ్చాక కూడా మీకు క్లిప్పింగ్ పెట్టాను చూడండి. నేను ఒక్క
ఒక పార్ట్ నేను వేశాను కదా, అంటే దాన్ని పాది అంటాం, ఒక పాది అంతా నేను వేశాను గోంగూర గింజలు. సో అవి ఎలా వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. కానీ మనం రైతులు పడే బాధలు చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. రైతు బిడ్డగా నాకు ఈ కష్టం ఏంటో తెలుసు కాబట్టి మీకు అప్పుడప్పుడు నేను కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మనకు ఎంత సిటీస్లో ఉన్నా కూడా మనకు వీళ్ళ కష్టం గురించి చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం చాలా ఈజీగా ఇవన్నీ తీసేసుకుంటుంటాం, కానీ ఇవి ఇంత రేటా అంత రేటా అని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం వెజిటబుల్స్ రేట్ పెరిగినప్పుడు. కానీ వాటి వెనుక ఎంత కష్టం ఉంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి నేను విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ పొలంలో చూస్తుంటే వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పొలంలో వాటికి నీళ్లు పెట్టడము, వాటిని కేర్ తీసుకోవడం, తర్వాత కలుపు మొక్కలు వస్తే వాటిని పీకడం, ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తూ నిరంతరం కష్టపడుతూ లాస్ట్కి పంట వచ్చే సమయానికి కరెక్ట్గా వర్షాలు లేకపోతే ఆ పంట సరిగా రాక నష్టం వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందో. ఇంత వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం లేదు అని అనిపిస్తుంది. మన సిటీస్లో ఉంటే ఇవి మనకు ఒక లెక్క కాదులే అని అనిపిస్తూ ఉంటుంది కదా విన్నప్పుడు, కానీ అది చేసేటప్పుడే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. మనం ఇంత హ్యాపీగా ఇన్ని వెజిటబుల్స్ ఇన్ని వెరైటీస్ తింటున్నామంటే వీళ్ళ కష్టమే. సో మొలకలు వచ్చేసాయి చూసారా, ఇది 4th డే అన్నమాట. కానీ అంత చిక్కగా అయితే రాలేదు, అది కూడా కొంచెం వర్షం పడింది కాబట్టి ఇంత మాత్రమైనా వచ్చాయి. ఏమైనా వర్షం వచ్చిన వాటర్కి వచ్చే మొలకలే అది ఫ్రెష్గా ఉంటాయి. మనం పోసే నీరు కంటే కూడా వర్షపు నీరు బాగా మొక్క ఎదిగేదానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది రైతు బిడ్డగా రైతుల కష్టాలు ఎలా ఉంటాయి. ఇంకా ఈ బాబు ఇంకా ఈ కుక్కతోనే ఆడుతున్నాడు, అది కూడా మీరు చూడొచ్చు.